నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2025 జనవరి 14వ తేదీన వస్తున్నటువంటి సంక్రాంతి పండుగలోపుగా వృషభ రాశి వ్యక్తులు 4 శుభవార్తలు వింటారు. అదేవిధంగా 2 కోరికలు కూడా తీరుతాయి. ఇప్పుడు వచ్చేటటువంటి ఈ రోజులు అంతా కూడా వృషభ రాశి వ్యక్తులకు విశేషమైనటువంటి శుభ ఫలితాలని తెచ్చిపెట్టబోతోంది. గ్రహాలు అన్నీ కూడా వృషభ రాశి జాతకులకు అనుకూలంగా సంచారం చేయడం కారణంగా వీరికి అద్భుత శుభయోగాలు అనేవి ఇప్పుడు ప్రాప్తించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు 4 శుభవార్తలు వింటారు, 2 కోరికలు నెరవేరుతాయి. అయితే ఇంతకు మీరు వినబోయేటటువంటి ఆ 4 శుభవార్తలు ఏమిటి, అదేవిధంగా మీకు తీరేటటువంటి ఆ 2 కోరికలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే మిత్రులారా, ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా ఈ వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు. ఇక ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే కనుక ఈ రాశి జాతకులు వీరికి సంబంధించినటువంటి అంతర్గత ఆలోచనలను అయితే ఎవ్వరితోనూ పంచుకోరు. వీళ్లకు ప్రజాకర్షణ, ప్రజాభిమానం అనేది అధికంగా కలిగి ఉంటారు. జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్డ్గా తీసుకుంటారు. ఈ వృషభ రాశి వ్యక్తులు యవ్వన ప్రాయంలో వీళ్లకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక వృషభ రాశి వ్యక్తులు ఈ జనవరి సంక్రాంతి పండుగ లోపుగా వీరి జీవితంలో చాలా అనుకూలవంతంగా ఉండబోతోంది. అదేవిధంగా 4 శుభవార్తలు వీళ్ళు వింటారు. దీనితో పాటుగా 2 కోరికలు కూడా తీరుతాయి. ఇక వృషభ రాశి వాళ్ళు వినబోయే మొదటి శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ వృషభ రాశి జాతకులకు వివాహ యోగం అనేది కనబడుతోంది. వివాహ ప్రయత్నం ఎంతో కాలంగా చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో మంచి సంబంధం కుదిరే అవకాశం కనబడుతోంది. మీ ముందుకు చక్కటి సంబంధం రావటం, అదేవిధంగా ఆ సంబంధం మీకు నచ్చడం, వారికి కూడా మీరంటే నచ్చడం, ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశం ఇప్పుడు కనబడుతోంది. అదేవిధంగా వృషభ రాశి వ్యక్తులకు మరో శుభవార్త ఏంటంటే గనుక ఎవరైతే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్లకు అతి త్వరలో ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇన్ని రోజులు మీరు పడుతున్నటువంటి శ్రమను మీ ఆఫీసులో ప్రతి ఒక్కరూ గుర్తించడంతో పాటుగా మీ పై అధికారులు కూడా మీ శ్రమను గుర్తిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఇప్పుడు తప్పకుండా పొందుతారు. ఈ విధంగా ప్రమోషన్ దిశగా మీకు ప్రయత్నాలైతే మొదలు పెడతారు. ఈ విధంగా ఎన్నో రోజులుగా మీ కోరిక అనేది తీరేటటువంటి అవకాశాలైతే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరో శుభవార్త ఏంటంటే ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాలు అనేవి ఫలించక నిరాశలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ సమయంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నో రోజులుగా మీకు ఉన్న కోరిక ఇప్పుడు తీరబోతోంది. ఒక మంచి ఉద్యోగం ఇప్పుడు మీకు లభించేటటువంటి అవకాశం కనబడుతోంది. ఒక గుడ్ న్యూస్ మీరైతే ఈ సమయంలో వినే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతగానో సంతోషాన్ని కలిగింపజేస్తుంది. ఇక మరో శుభవార్త ఏంటంటే వృషభ రాశి వ్యక్తుల జీవితంలో మీరు వినబోయే మరో శుభవార్త 2, 3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయి. అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బులను సంపాదిస్తున్నారు. అలాగే ఇంకొక ఆదాయ మార్గం గురించి కానీ మరో 2, 3 ఆదాయ మార్గాల గురించి కానీ మీరు అన్వేషిస్తూ ఉన్నారు. అయితే చాలా కాలంగా దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు అయితే మీకు ఈ సమయంలో ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను మీరు సంపాదించడానికి సమయం అనేది మీకు ఇప్పుడు అనుకూలంగా కనిపిస్తుంది.
పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలవంతంగా మారుతాయి. ఈ శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతోంది. ఇక ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకు 2 కోరికలు తీరుతాయని చెప్పాం కదా! ఆ 2 కోరికలు తీరేటటువంటి అవకాశాలు అయితే మీ జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఒక కోరిక ఏంటంటే, వంశపారపర్యంగా మీకు చెందాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి ఎంతో కాలంగా వివాదాలలో కోర్టు కేసుల్లో ఉండి ఆ ఆస్తులు అనేవి దక్కించుకోవడంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఫలించడమే లేదు. దీని గురించి మీరు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఫలితం మాత్రం మీకు దక్కనే లేదు. అయితే ఈ సమయంలో మీ యొక్క ఈ కోరిక అనేది తీరేటటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ముఖ్యంగా కోర్టు కేసులో అనుకూలంగానే మీకు తీర్పు వచ్చి మీకు ఆస్తులు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఎన్నో ఏళ్ల మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరొక శుభవార్త ఏంటంటే గనుక విదేశీయానం అనేది లాభదాయకంగా ఉండబోతోంది. విదేశాలకు వెళ్ళడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పటి వరకు ఫలించలేదు. అయితే అంతకుముందు ఆటంకాలు అడ్డంకులు అని ఎన్నో వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఈ సమయం నుండి కూడా తొలగిపోయే సూచన కనిపిస్తోంది. మీరు విదేశాలకు వెళ్ళాలి అని ఎవరైతే ఆలోచన చేస్తూ ఉన్నారో మీ కోరిక అనేది ఇప్పుడు ఖచ్చితంగా తీరబోతోంది. అది చదువుల పరంగా కావచ్చు, లేదా వృత్తి ఉద్యోగ పరంగా అవ్వచ్చు, లేదా విదేశాలలో ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్ళకి అవ్వచ్చు. అవకాశాలు అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. మీకు అనుకూలమైనటువంటి సమయం అనేది వచ్చినట్టే. ఎన్నో ఏళ్ల నుండి మీకు కలిగి ఉన్నటువంటి కోరికను తీర్చుకునేటటువంటి అవకాశం అయితే ఇప్పుడు అధికంగా కనిపిస్తోంది. ఇక వృషభ రాశి జాతకులు అయితే ఈ సమయంలో ఈ 4 శుభవార్తలు వింటారు. అదేవిధంగా మీకు 2 కోరికలు అయితే ఈ సంక్రాంతి లోపుగా తీరబోతూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటంటే శివ ఆరాధన అనేది మీకు ఎంతగానో మేలు కలిగింపజేస్తుంది. ముఖ్యంగా దాన ధర్మాలు కూడా మీకు స్తోమతకు తగినటువంటివి చేయండి. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు, నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు అనేవి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి. చూసారు కదండి, వృషభ రాశి వ్యక్తులకైతే ఇప్పుడు వచ్చేటటువంటి సంక్రాంతి పండుగ లోపుగా మీరు వినబోయే 4 శుభవార్తలు ఏంటి, అలాగే మీకు తీరబోయే 2 కోరికలు ఏంటి అనేది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్